హలో ఆల్, వెల్కమ్ టు ట్రయాంగిల్ డైరీస్. మేము బర్మ్యూడా నుండి బ్లాగ్ చేస్తున్నాం. బర్మ్యూడా ఒక ఐలాండ్. బర్మ్యూడా మిడ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. మా ఛానల్లో మీరు బర్మ్యూడా లైఫ్ స్టైల్, కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడొచ్చు. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్స్టెన్షన్ వీడియో బ్లాగ్ చూస్తారు. మోస్ట్లీ ఇదే లాస్ట్ వీడియో వ్లాగ్ అవుతుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్కి. ఇంకా మోస్ట్ బెటర్ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ కొంచెం లెంతీ వ్లాగ్ అవుతుంది. సో వీడియో మొత్తం లెంతీ వ్లాగ్లో ఉన్న గ్లిమ్స్ అన్నీ చూడొచ్చు. నేను ముందు వ్లాగ్స్లో చెప్పినట్టు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లా క్రిస్మస్ కాన్సర్ట్ చేస్తారు స్కూల్స్కి, ఆల్ ఏజ్ కిడ్స్కి. కిడ్స్ ఇక్కడ 2 years నుంచే స్కూల్లో జాయిన్ చేస్తారు. 1 year నుంచి బేబీ ఉన్నప్పుడు కూడా డే కేర్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళంతలో వాళ్ళు నించిన ఏజ్ నుంచి వాళ్ళకి క్రిస్మస్ కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేపిస్తారు. ఇది 3.5 years కిడ్స్కి. ఇది ఎయిర్పోర్ట్లో క్రిస్మస్ ట్రీ. సో ఈ క్రిస్మస్ ట్రీ కూడా లైట్స్ వేసిన రోజు పార్టీ లాగా చేసిండ్రు ఇక్కడ. సో ఇక్కడ కూడా వచ్చి పిల్లలు క్రిస్మస్ క్యారల్స్ పాట పాడతారు. ఇది ఓన్లీ ఒక ప్రైమరీ స్కూల్ అని కాదు, హై స్కూల్ వరకు. సో దీంట్లో బెస్ట్ ఎవరు పాడినరో, బెస్ట్ మ్యూజిక్ ఎవరితో ఉందో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు. ఇది ప్రైమరీ స్కూల్ వాళ్ళు పాడుతున్నారు. సో వాళ్ళ స్కూల్కి మ్యూజిక్ టీచర్ ఉంటుంది కదా, ఆమె మొత్తం వాళ్ళ పియానో సెటప్ తీసుకొచ్చుకొని వాళ్ళతో పాడిపిస్తుంది. సో ఇక్కడ పిల్లలు పాడిన వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళు ఓన్లీ పియానోతో కాదు, మొత్తం డ్రమ్స్ అన్ని సెటప్ తోటి వచ్చి కూడా పాడినరు ఇక్కడ పాటలు. ఇది క్రిస్మస్ ట్రిప్ ప్లాన్ స్టార్ట్ అయింది. ఇది బర్మ్యూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దగ్గర ఇది బ్రిడ్జ్ అనమాట. ఇదే బ్రిడ్జ్ 2 islandsని కనెక్ట్ చేస్తుంది. బర్మ్యూడా టు కాలిఫోర్నియా SFO వెళ్ళేటప్పుడు నార్త్ క్యారోలినాలో ఒక హాల్ట్ ఉండే. సో క్రిస్మస్ సీజన్ అయ్యేవరకు అన్ని ఎయిర్పోర్ట్స్, అన్ని రెస్టారెంట్స్ అన్నీ డెకరేట్ చేసి పెడతారు క్రిస్మస్ లైట్స్ తోటి. ట్రిప్లో ఫస్ట్ ప్లాన్ ఏముండే అంటే స్నోలో ఆడుకోవాలి, స్నో ట్యూబింగ్, స్కీయింగ్ చేయాలని ఉండే. సో స్నో చూడాలి అంటే హై యాటిట్యూడ్స్ మీదకి వెళ్ళాలి కాబట్టి, మౌంటైన్స్ మీదకి వెళ్ళాలి కాబట్టి మా ట్రిప్ స్టార్ట్ అయింది డ్రైవ్ తోటి. ఈ చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్. క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీ పెడతారు కదా ఆ ట్రీస్. ఈ డ్రైవ్ అంతా చాలా కర్వ్స్ ఉండే, ఎందుకంటే పైన కొండ మీదకి ఎక్కుతున్నాం కాబట్టి. ఫైనలీ ఒక ప్లెయిన్ రోడ్కి వచ్చినాము. రోడ్ కూడా ఎంత బ్యూటిఫుల్ వ్యూతో ఉండే అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే వ్యూ అంతా. అక్కడ సైడ్స్కి వైట్ కనిపిస్తుంది కదా, అదంతా స్నో. రోడ్ మీద స్నో పడగానే అవి స్నో క్లియర్ చేసే మెషిన్స్ వచ్చి సైడ్కి వేసేస్తాయి స్నో మొత్తము, రోడ్ మీద ఉండకుండా. కొండల మీదకి వస్తున్న కొద్దీ, మౌంటైన్స్ పైకి డ్రైవ్ చేస్తున్న కొద్దీ మొత్తం ఫాగీ ఉండే, విజన్ మొత్తము ఫాగీ ఉండే. ఫైనలీ మొత్తం పైకి వచ్చినాక ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆగినాము. దాన్ని బర్నీ వాటర్ ఫాల్స్ అంటారు. ఏంటంటే ఇది హైక్ లాగా ఉంటుంది, అంటే పైన రోడ్డు మీదకి వెళ్ళి చాలా కిందకి దిగాలి. ఇది హైక్ చేయాలి అంటే దగ్గర 3.5 miles అట్లుండే. హైక్ చేసినాక చాలా ప్లెజెంట్గా వాటర్ సౌండ్ వింటూ, బర్డ్ సౌండ్ వింటూ చాలా బాగుండే.
పెద్దగా రోడ్ అట్లా ఏమి ఉండదు, మడ్డీ రోడ్ లాగానే ఉంటుంది, చూసుకుంటూ నడవాలి. చాలామంది కింద రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా ఫోటో దిగుతున్నారు. పైకి ఎక్కుతుంటే రోడ్ ఇలా ఉంది, దాని నుంచి సైడ్కి వాటర్ ఫాల్స్ అట్లా కనిపిస్తున్నాయి. వాటర్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి, కొంచెం అటు ఇటు తేడా అయితే కిందనే పడతాం. రైలింగ్ అలా ఏముండదు, ఇవంతా న్యాచురల్గా ఫామ్ చేస్తారు కాబట్టి, న్యాచురాలిటీకి దగ్గర ఉండాలి కాబట్టి ఇట్లా పెడతారు. మేము రిటర్న్ అయ్యే టైంకి సన్సెట్ టైం అనమాట. ఈ కొండల పైన అట్లా చిన్న లైట్ బీమ్ లాగా కనిపిస్తుంటే కూడా రోడ్డు మీద చాలా బ్యూటిఫుల్ ఉండే డ్రైవ్ మాత్రం. ఇప్పుడు ముందు మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు స్నో ట్యూబింగ్, స్నోకి సంబంధించిన దాంతో ఆడుకోవాలి ఏదన్నా అంటే అదే మౌంటైన్ మీదకి వెళ్ళాలి. ఆ మౌంటైన్ పేరు మౌంట్ శాస్త్రా అంటారు. డే 2 ఆఫ్ ద ట్రిప్, ఇది సెకండ్ డే ఆఫ్ ద ట్రిప్ ఇట్లా డ్రైవ్తో స్టార్ట్ అయ్యాక మేము ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆగినాము. వాటర్ ఫాల్స్ ఏంటంటే దీనికి అప్పర్ వాటర్ ఫాల్స్, లోవర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. పెద్దగా హైక్ చేయొద్దు అన్నట్టు, జస్ట్ డ్రైవ్కి పార్కింగ్ చేశాక పక్కనే వాటర్ ఫాల్స్ ఉండే, కొంచెం దూరంలో నడుస్తే. మేము చాలా మౌంటైన్ పైకి వచ్చేసాక మొత్తం ఇట్లా క్లౌడీ ఉండే, వెదర్ అంత పర్మిట్ చేయలేదు స్నోతో ఆడుకోవడానికి. ఎక్స్పెక్ట్ చేసినంత ఇది స్నోకి ఆగిన ప్లేస్ స్నోతో ఆడుకోవడానికి. ఇక్కడ స్నో ట్యూబింగ్ చేస్తుండే, కొందరు స్కీయింగ్ కూడా చేస్తుండే. అక్కడ ముందు చూస్తే అందరూ పిల్లలు స్నో ట్యూబింగ్ అవన్నీ చేస్తున్నారు. అందరూ వెళ్ళొచ్చు, కానీ మేము అందరం వెళ్ళలేకపోయినాము. పిల్లలతోటి ఎవరైనా ఒక అడల్ట్ అలాగే వెళ్ళినారు. చూస్తే ఇక్కడ ఐస్ చూస్తే మొత్తం ఐస్ అయిపోయింది, స్నో మొత్తం ఐస్ అయిపోయింది. ఇక్కడ కొండలు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం కొండల మీద మొత్తం స్నో ఉంది. ఇక్కడ ఐస్ మీద ఎంత డేంజర్ అంటే, ఐస్ మీద కాలు పెట్టినామంటే జారిపోద్ది. అసలు చాలా స్లిప్పరీ ఉంటాయి. స్నో పడ్డ డే బాగుంటుంది, స్నో పడ్డాక వర్షం స్టార్ట్ అయిందంటే ఆ స్నో మొత్తం ఐస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మేము స్టార్ట్ అయిన టైంకి మళ్ళీ స్నో అదంతా ట్యూబింగ్ అయినాక ఇంకా రిటర్న్ అయినాం. మేము రిటర్న్ హోమ్కి వచ్చేద్దాం అనేసి 2 డే ట్రిప్ తర్వాత. సో వర్షం పడుతుండే, ఇంకా డార్క్ కూడా అయిపోయింది. ఈ క్రిస్మస్ లైట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది ఇంకో డే ఆఫ్ ద ట్రిప్. ఇది శాంటా క్లారాలో పేపాల్ అనే కంపెనీ వాళ్ళ పార్క్లో, పేపాల్ కంపెనీ పార్క్లో ఇట్లా మొత్తం క్రిస్మస్ లైట్స్ తోటి డెకరేషన్ పెట్టిండ్రు. దీనికి ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని ఈ ఈవెంట్కి రావచ్చు. ఇక్కడ ఈ క్రిస్మస్ ట్రీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండే. బయట రోడ్ మీదకి వెళ్ళి కూడా ఇదే క్రిస్మస్ ట్రీ కనిపిస్తుండే, చాలా పెద్దగా ఉండే క్రిస్మస్ ట్రీ. ఈ పార్క్లో ఆల్ ఏజ్ గ్రూప్స్ అలౌడ్ ఉండే. ఇక్కడ కొందరేమో ఫోటోలు దిగుతుంటే, కొందరేమో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు, కొందరేమో డాన్సులు చేస్తున్నారు. ఇక్కడ డిస్కో ఫ్లోర్ కూడా ఉండే, సో ఇక్కడ డాన్స్ చేస్తున్నారు అందరూ.
ఈ లైట్స్ కూడా అన్నీ ఎలా ఉండే అంటే ఒక మేజ్ ఫార్మేషన్లో ఉండే. ఏంటంటే ఒక ట్రెజర్ లాగా మనము ఫైండ్ చేసుకోవాలన్నమాట. ఏ వేలో వెళ్తుంటే ఏ వేలో వస్తుంది అని ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ అట్లా మేజ్లో వెళ్తుంటేనే దొరుకుతుంది లైట్స్ని పట్టుకుంటూ. సో దీనికి ఒక మాన్యువల్ కూడా ఉండే బ్రౌచర్. సో ఆ బ్రౌచర్లో చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఐస్ స్కేటింగ్ కూడా ఉండే చేయడానికి. ఇంకొకటి ఇక్కడ మ్యాజిక్ షో కూడా ఒక ఆయన చేస్తున్నాడు. అది నెక్స్ట్ వస్తుంది, చూడొచ్చు మొత్తం. Okay, Mom, that's why you never want to let go. It's a very expensive thing. Okay, I want you to stand right here. Look at me. This is not the best face you're going to see all night. Goes uphill from here, promise you. Left hand, right hand. On the count of 3. On behalf of all moms everywhere, you and I will do this together because we're always better together. 1, 2, gently lift the table. Okay, now look at me. Underneath. There you go. Come here. Let's trade places. Keep going. You're doing great. Stop right about there. Now, do you think that this wonderful mom could do this without my help? Who thinks she could do it? Of course they do. Do you think you can do it? No, say yes is this way, remember? The card trick? Yeah, yes is this way, not that way. You say yeah. Don't mess this up. Here we go. Here we go. Hi, Mom. Can you put that under your thumb? In just a moment, I want you to let go here and here on 3. 1, 2, 3, let go of the tablecloth, but keep the rose. There you go. I think she deserves a hand, don't you? So much so that we're going to take a bow. While they're still applauding, on the count of 3, we're going to bend at the waist together now. 1, 2. Did you just say what again? We're going to have you checked. I didn't say a word. Let's take a bow on 3. 1, 2, 3. Oh, yeah. ఇది ఐస్ స్కేటింగ్. ఇక్కడ చూస్తే ఫాదర్ చేసుకుంటూ సన్కి కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఐస్ స్కేటింగ్ ఈజ్ నాట్ ఈజీ. డిన్నర్ టైంకి హబాచీ గ్రిల్ అనే రెస్టారెంట్కి వచ్చినాము. అంటే ఏంటంటే హబాచీ అంటే ఫైర్ బౌల్ అనమాట పేరు. ఈ స్టవ్ మీదనే ఇక్కడనే మన ముందే వండి ఫుడ్ మనకు సర్వ్ చేస్తారు. సో ఈ గ్రిల్ మొత్తము ఇది కింద ఫైర్ సిరమిక్ తోటన్నా ఉంటుందంట, లేకపోతే వుడ్ తోటన్నా చేస్తారంట. ఇక్కడ వెళ్ళే టైంకి చాలా ఆకలితో ఉండే. ఇది క్రిస్మస్ డే బిఫోర్ డే అయ్యేవరకు ఫుల్ రష్ ఉండే. రెస్టారెంట్ మొత్తం రష్ ఉండే. ఆల్మోస్ట్ ఒక 1.5 hour వెయిట్ చేసినాక మాకు చెఫ్ వచ్చి ఫుడ్ చేసిండు. లిటరలీ చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తుండే. ఎంత వెయిట్ చేసినామో అంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫుడ్ లేకుండే, కానీ బిల్లు మాత్రం బాగా మోగిపోయింది. Okay, our secret sauce. It's darker this way. Lots of tequila, right? Our secret sauce. Secret. Whoa! Oh my God! ఇది వీళ్ళ స్టైల్ ఆఫ్ హ్యాపీ బర్త్డే చెప్పేవే. ఈ రెస్టారెంట్లో ఇట్లా స్పెషల్గా చెప్తారంట హ్యాపీ బర్త్డే.
ఇది అదర్ డే ఆఫ్ ద ట్రిప్. ఇక్కడ పిల్లలకి ఐస్ స్కేటింగ్కి తీసుకొచ్చిండే. ఇక్కడ ఐస్ స్కేటింగ్ బాగా వచ్చే వాళ్ళేమో ఇట్లా పడుకుంటూ లేసుకుంటూ కొందరు స్కేటింగ్ చేస్తున్నారు, కొందరేమో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది టికెట్, ఈ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక 1.5 అవర్ ఉంటుంది టికెట్ ప్రైస్ తోటి. కొందరికేమో ఇట్లా బ్లూ కలర్ది ఒకటి ఇచ్చిర్రు సపోర్ట్ తోటి, దాంతో అది సపోర్ట్ తీసుకొని దాంతో స్కేటింగ్ చేయొచ్చు అని. ఎవ్రీ సెషన్ తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత ఇట్లా మెషిన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ సెషన్కి రెడీ చేయడానికి ఇట్లా ఐస్ని మొత్తము క్రేవ్ చేస్తారు. ఈ ఐస్ కూడా ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇది ఒక పార్క్లో సెటప్ చేసిండ్రు వీళ్ళు. ఇది ఎవ్రీ ఇయర్ ఉండదు, కొంచెం టైం వరకే పెడతారు. ఇది ఏం చేస్తారంటే ఒక టెంపరేచర్లో ఐస్ని మెయింటైన్ చేస్తారనమాట. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ బెటర్ వ్లాగ్స్ పెట్టడానికి చాలా నా 100% ట్రై చేస్తున్నాను. మీ సైడ్ నుంచి ఒక లిటిల్ ఎంకరేజ్మెంట్, కొంచెం చిన్న ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు హెల్ప్ అవ్వడానికి కమెంట్ చేయండి. నెక్స్ట్ బెటర్ వ్లాగ్స్ రావడానికి